ఇంట్లో వైఫై లేకపోతే జీవితమే బోర్ కొడుతుంది చిన్న. అవునా అన్న, ఈ ఫ్రీ బస్ ల పుణ్యమా అని వాళ్ళేమో ఫ్రీగా టూర్లకు వెళ్తున్నారు, మనమేమో ఇంట్లో ఆకలితో అలమటిస్తున్నాం నాన్న. వారం రోజుల నుంచి మాడిపోయిన దోశలు, ఉడకని అన్నము తినలేక ఆకలి కేకలు పెడుతోంది. నన్నోయ్ మైదా పిండి ఉప్మా చేసి నిమిషంలో తీసుకొని వస్తా. హే, నువ్వు ఆగడ పెద్దోడా, ఆకలి అవుతుందంటే చాలు ఏదో ఒక ప్రయోగం నా మీదే చేస్తావు. నువ్వు చేసిన వెరైటీలు తిని తిని హోమ్లోనే హోమ్ సిక్ అయ్యాను రా నాయన. హోటల్ మేనేజ్మెంట్ చెఫ్లను కూడా మర్చిపోయారు. లోకల్ నా టాలెంట్ తొక్కేస్తున్నారు. అర్జెంటుగా నేను చైనాకు జపాన్కు వెళ్ళి నా ప్రయోగాలను వాళ్ళ మీద చేసి నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటా. హలో అమ్మా, ఎక్కడి వరకు వచ్చావు? 10 నిమిషాల్లో బస్ దిగుతాను నాన్న. మొత్తం మీద కోటప్పకొండ టు శ్రీశైలం, శ్రీశైలం టు అహోబిలం, అహోబిలం టు తిరుపతి, వారం 10 రోజుల పుణ్యక్షేత్రాలు అన్ని కవర్ చేసి ఫ్రీ బస్ పథకం మీద ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావు కదమ్మా. ఏమేవ్ బస్ దిగంగానే టేస్ట్లెస్ హోటల్లో పనస బిర్యానీ, పన్నీర్ కుర్మా, ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని రా. అసలే మన సుపుత్రుడి వంటలు తిని తిని నాలుక టేస్టే మర్చిపోయింది. మీరు చెప్పిన పార్సెల్స్ తీసుకొస్తా, బస్ స్టాప్ వచ్చి లగేజ్లు మోసుకెళ్ళండి. టూర్స్ ఏమో మీకు, తిప్పలేమో మాకా అమ్మా. మేమే నీరసంగా ఉండి పార్సల్ తీసుకురామంటే మళ్ళీ మాకే పని చెప్తావేంది? ఇదంతా వర్కౌట్ అవ్వదు నాన్న. మనమే ఎలాగోలా హోటల్ పోయి పనస బిర్యానీ, పన్నీర్ కుర్మా వేడి వేడిగా లాగించేద్దాం నాన్న. ఏమంటావు అన్నా?